ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? ఊరైనా నూరైనా విషయాల అందరికీ తెలిసిందే. అసలు అడుగెట్టాడే. హలో, అడుగు పెడుతున్నా అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హైదరాబాద్ వస్తే చాలు, అదేదో తెలియని ఎనర్జీ వస్తుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అంత ఏముండదు, కానీ ఇక్కడికి వస్తే మస్తు ఎనర్జీ వస్తుంది. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇది కొత్తగా చెల్లపల్లి రైల్వే స్టేషన్, ఇక్కడ చూద్దాం. Bullshit guy. సైకో గాడే సీరియల్ కిల్లర్ అంటాడు. ఇల్లు సెట్ చేసిన అదొకటి చేయలేను. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నా మైండ్ కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్తే చేస్తా. కానీ ఈయనలాగా తిరుగుడా మొత్తం తిరుగుడాము, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. కానీ ఏం ట్రై ఎప్పటి నుంచో సోది. ఫీలింగ్ ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. ఎంత కిలోమీటర్కి? కిలోమీటర్కి 18 రూపాయలు. అంటే మొత్తం అవన్నీ పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా, పెద్ద ప్లానింగే. పశువులు పుడి తాగినట్టు తాగుతున్నారు కదా. అపరిచితుడు రా నువ్వు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. బంజారా హిల్స్ లో సెటిల్ అయినాం రా మనము. నాకు సెటిల్ గానే ఉన్న ఫోన్లు ఎత్తొద్దురా నమ్ము, ప్లీజ్ కట్ చేయ ఫోన్. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. చాలా సినిమాలో చూపిస్తారు కదా, కేబుల్ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడికి పెద్దగా ఎవరు రాడు, కానీ
సెట్ అయినా ఈడో పెద్ద క్రియేటర్ లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి